Level 2 conversions. So till now we have seen in the previous part that we have seen of level 1 conversions. Now this is of the level 2. So let us see, that means these all belongs to the derived physical quantities. So derived physical quantities లో ఒకటి నుంచి ఇంకొక దానికి ఎలా కన్వర్ట్ చేయాలి. సో let us see. సో ప్రీవియస్ దాంట్లో మనం జస్ట్ ఫండమెంటల్ ఫిజికల్ క్వాంటిటీస్ బేస్ చేసుకుని ఎలా డిరైవ్ చేస్తారో చూసాం. Now let us go for the conversions of a derived physical quantities. Like let us take an example of 20 centimeter square into meter square. సో 20 సెంటీమీటర్ స్క్వేర్ని మీటర్ స్క్వేర్ ఒక స్క్వేర్స్లో ఉన్నప్పుడు ఇలా అంటే దీనిని డిరైవ్డ్ ఫిజికల్ క్వాంటిటీస్ కిందకు వస్తాయి. సో హౌ కెన్ వి సాల్వ్ ఇస్ లైక్ లెట్ us consider it as x మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్ స్క్వేర్. సో x కావాలి కాబట్టి 20 సెంటీమీటర్ స్క్వేర్ డివైడెడ్ బై మీటర్ స్క్వేర్. నౌ సెంటీమీటర్ అంటే ఏం చెప్తాం మనం 10⁻⁻² మీటర్ అని చెప్పుకుంటాం. ఓకే, అదే స్క్వేర్ కనుక ఉందంటే స్క్వేర్ అంటే మీనింగ్ ఏంటి, బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేస్తారు అనుకోండి. సో ఇలా స్క్వేరింగ్ చేసినట్లయితే అప్పుడు మనకి ఏమొస్తుందంటే ఇది 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ 2 సైడ్స్కి వస్తుంది అనమాట 10⁻⁴, ఎందుకంటే 2 2s are 4 అవుతాయి, 2 మల్టిప్లై అవుతాయి, 2 2s are 4, దట్ ఈస్ -4 ఇంటూ మీటర్ స్క్వేర్. ఓకే, అంటే ఈ విధంగా కన్వర్ట్ అవుతుంది అనమాట. సో జస్ట్ ఏ విధంగా అంటే a⁴n ఇంటూ a⁴m ఈజ్ ఈక్వల్స్ టు a⁴n ఇంటూ m. అదేవిధంగా ab హోల్ పవర్ m అయితే a⁴m b⁴m ఆల్జిబ్రిక్లో ఉండేటువంటి మ్యాథమెటికల్ ఈ ఫార్ములాస్ అన్నమాట ఇవి. సో సెంటీమీటర్ స్క్వేర్ మనం ఏ రాసుకోవచ్చు అంటే 10⁻⁴ మీటర్ స్క్వేర్గా కన్వర్ట్ చేసుకోవచ్చు. సో 20 ఇంటూ సెంటీమీటర్ స్క్వేర్ దట్ ఈస్ 10⁻⁴ మీటర్ స్క్వేర్ whole divided by meter square. Now meter square gets cancelled. So overall we get the x value as 20 into 10⁻⁴. So 20 10 into 10⁻⁴. సో ఈ జీరోను కూడా ఇందులోకి యాడ్ చేశారనుకోండి అప్పుడు 2 into 10⁻⁻3గా అవుతుంది అనమాట. అంటే 10⁻1గా అవుతుంది ఇక్కడ, అంటే 10 ఇందులో యాడ్ చేస్తాం అనుకో -4 + 1 -3 అవుతుంది. సో ఓవరాల్ 20 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 2 into 10⁻⁻3 మీటర్ స్క్వేర్. సో దిస్ ఇస్ ద ఆన్సర్ ఫర్ ఇట్. అండ్ లెట్ us take another example. So another example as 15 millimeter square that we need to convert it into centimeter square. Okay, millimeter square ni centimeter square la convert cheyali. So let us see at x centimeter square is equals to 15 millimeter square. So as we want x value, so we'll send the centimeter square on that side. So we get it as 15 millimeter square by centimeter square. Now millimeter. సో మిల్లీమీటర్ అంటే 1 millimeter అంటే రాసుకోమంటే మిల్లీ మీన్స్ 10⁻⁻3 మీటర్. ఓకే, స్క్వేర్ ఉందంటే స్క్వేర్ మీన్స్ బోత్ సైడ్స్ స్క్వేరింగ్ చేయడమే. సో వాట్ వి గెట్ ఈస్ 1 millimeter స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు, స్క్వేర్ అంటే ఇది మొత్తానికి వస్తుంది స్క్వేర్ 10⁻⁻6, ఎందుకంటే 3 2s are 6, మైనస్ ఉంది కాబట్టి మైనస్ మీటర్ స్క్వేర్. ఓకే, అదేవిధంగా ఇంతకుముందు మనం చేసినట్టు 1 సెంటీమీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻4 మీటర్ స్క్వేర్. సో ఇంతకుముందు ప్రీవియస్లో మనం చేసాం కదా, సో 1 సెంటీమీటర్ స్క్వేర్ వాల్యూ అదనమాట ఇక్కడ. సో ఓవరాల్ వాట్ వీ గెట్ ఈస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్స్ టు 15 ఇంటూ millimeter square can be written as 10⁻⁻6. 10⁻⁻6 meter square whole divided by centimeter square means 10⁻⁻4 meter square. Now meter square get cancelled. So we get it as 15 into 10⁻⁻6 into 10⁻⁻4. If we go to the numerator, it become 10⁻+4.
So overall what we get is 15 into 10 to the power of minus 2, or otherwise we can write it as 0.15 also it can be written it. Okay, so overall what we get is 15 millimeter square is equals to 0.15 centimeter square. We can write this as into 15 into 10 to the power of minus 2 centimeter square also we can write it. Okay, so this is about in the form of derived physical quantities areas పైన. అదే క్యూబ్స్లో ఉన్నప్పుడు ఎలా ఉంటుందో చూద్దాం. సో క్యూబ్స్లో ఉన్నప్పుడు లైక్ ఎగ్జాంపుల్ 20 సెంటీమీటర్ క్యూబ్ని మనం దేంట్లో కన్వర్ట్ చేయాలంటే మీటర్ క్యూబ్లే కన్వర్ట్ చేయాలి. సో ఇది ఎలా చేద్దాం చూద్దాం. సో ఎక్స్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 20 సెంటీమీటర్ క్యూబ్. So x is equals to 20 centimeter cube by meter cube. So 1 centimeter is equals to 10 to the power of minus 2 meters. అవునా? అదే both sides cube చేశారనుకోండి, అప్పుడు మనకు ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. 1 centimeter cube is equals to 10 to the power of minus 2 into 3, that we get as minus 6 meter cube. Okay, now we substitute this value. 20 into 10 to the power of centimeter cube means 10 power of minus 6 meter cube divided by meter cube. Now meter cube get cancelled, so we get as x is equals to 20 into 10 to the power of minus 6. So overall answer 20 centimeter cube is been converted into 20 into 10 to the power of minus 6 meter cube. ఇది వాల్యూమ్స్ సంబంధించి అనమాట. ఇంతకుముందు ప్రీవియస్గా మనం చేసింది ఏరియాస్ పైన, ఇప్పుడు వాల్యూమ్స్ సంబంధించినటువంటిది చేసాం అనమాట. ఓకే, ఇప్పుడు అనదర్ ఎగ్జాంపుల్, ద లాస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ ద వాల్యూమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ వర్డ్లో ఇచ్చారనుకోండి, అంటే లైక్ ఎగ్జాంపుల్ 1 cubic meter, we need to convert it into cubic millimeter. సో దీన్ని మనం ఫస్ట్ ఈక్వేషన్ రూపంలో రాసుకుందాం. దట్ మీన్స్ 1 cubic meter అంటే 1 meter cube, 1 meter cube రాస్తాం. దట్ ఈస్ క్యూబిక్ మీటర్ అంటే మీటర్ క్యూబ్. ఒక్కొక్కసారి స్క్వేర్ మీటర్ కూడా ఇస్తారు. స్క్వేర్ మీటర్ అంటే ఈ విధంగా రాస్తారు, స్క్వేర్ మీటర్ అని కూడా ఇస్తారు. సో స్క్వేర్ మీటర్ ఇస్ నథింగ్ బట్ మీటర్ స్క్వేర్ అని అర్థం. ఓకే, క్యూబిక్ అంటే 3 అని అర్థము, స్క్వేర్ అంటే 2 అని అర్థం. ఓకే, దట్ ఈస్ ద డిఫరెన్స్. సో ఈ డిఫరెన్స్ అనేది మర్చిపోకూడదు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. నౌ 1 cubic meter we need to convert this into cubic millimeter cube. cubic millimeter cube అంటే మిల్లీమీటర్ క్యూబ్ అని అర్థం, అంటే మిల్లీమీటర్కి క్యూబ్ అనమాట. సో వీ కెన్ రైట్ ఇట్ యాజ్ x millimeter cube is equals to 1 meter cube. So x is equals to 1 meter cube by millimeter cube. Now 1 millimeter is equals to 10 power of minus 3 మీటర్స్గా రాసుకుంటాం. అదే క్యూబ్ ఉందనుకోండి, అప్పుడు ఇది కూడా ఏమవుతుందంటే క్యూబ్ అవుతుంది. దట్ మీన్స్ 1 millimeter cube is equals to 10 to the power of minus 9 meter cube. ఎందుకంటే 3 3s are 9. Now when you get substitute in it, 1 meter cube whole divided by 10 to the power of minus 9 meter cube. Meter cube get cancelled, so we get as 1 by 10 power of minus 9. And if the 10 power of minus 10 goes to the numerator, we get as 10 power of 9. That means 1 meter cube is equals to 10 to the power of 9 millimeter cube. Okay, so this is how we need to convert from meter cube to millimeter cube. So cubes లో ఉన్నప్పుడు, స్క్వేర్స్ లో ఉన్నప్పుడు, సో ఈ విధంగా మనం కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో నెక్స్ట్ ఇది ఇంకొంచెం లెవెల్ 3 లెక్క చెప్పుకోవచ్చు మనం. లెవెల్ 3లో ఉన్నటువంటి కన్వర్షన్స్ అనమాట. సో లెవెల్ 3లో ఉన్న కన్వర్షన్స్ లైక్ మనం
మీటర్స్ పర్ సెకండ్ని కిలోమీటర్స్ పర్ అవర్ లైక్ కన్వర్ట్ చేయడం. సో ఈ విధంగా ఎలా అని కన్వర్ట్ చూద్దాం. సో 1 కిలోమీటర్ పర్ అవర్ ఇంటూ మీటర్ పర్ సెకండ్ ఆర్ 1 మీటర్ పర్ సెకండ్ని కిలోమీటర్ పర్ అవర్ లెక్క కన్వర్ట్ చేయాలి. ఓకే, ఇవి స్పీడ్కి సంబంధించింది అనమాట. సో స్పీడ్కి సంబంధించిన వాల్యూస్ని ఎలా మనం కన్వర్ట్ చేసుకుంటాం. ఓకే, సో లెటస్ టేక్ అన్ ఎగ్జాంపుల్. సొల్యూషన్ చేసుకుందే లెటస్ టేక్ దిస్ 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు x కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో కిలోమీటర్ పర్ అవర్ అంటే నథింగ్ బట్ కిలోమీటర్ డివైడెడ్ బై అవర్ అని అర్థం. అండ్ 1 x is equals to 1 meter per second whole divided by kilometer per hour. So 1 kilometer is equals to how many meters? 1000 meters కదా, 1000 meters రాసుకుంటాం. అదేవిధంగా 1 hour is equals to ఎలా రాసుకుంటాం? 1 hour is equals to సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి, ఎందుకంటే ఇక్కడ మనకు సెకండ్స్ ఉంది కాబట్టి సెకండ్స్లో కన్వర్ట్ చేయాలి. సో 3600 seconds. సో దీని ఇలా రాస్తే 1 మీటర్ పర్ సెకండ్ హోల్ డివైడెడ్ బై 1 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఇది మ్యాథమెటికల్ ఫామ్లో a/b హోల్ డివైడెడ్ బై c/d కనుకుంటే, సో దీని a/b ఇంటూ d ఇది c/d d/cగా రాసుకోవచ్చు. సో దీని ఎలా రాసుకోవచ్చు అంటే 1 మీటర్ పర్ సెకండ్ ఇంటూ అవర్ పర్ కిలోమీటర్గా రాసుకోవచ్చు. సో 1 మీటర్ పర్ సెకండ్ ఇంటూ అవర్స్ సెకండ్స్లోకి ఎంత కన్వర్ట్ చేస్తాం? 3600 seconds డివైడెడ్ బై కిలోమీటర్స్ని మీటర్స్లోకి 1000 meters. సో మీటర్స్ క్యాన్సిల్, సెకండ్స్ గెట్స్ క్యాన్సిల్. సో ఓవరాల్గా మనకి ఎంత మిగులుతుందంటే 36,000/1000. ఇందులో కూడా 2 zeros క్యాన్సిల్ అవుతాయి. ఓకే, ఇంకా మిగిలింది 36/10. 36/10 దీన్ని ఇంకా సింప్లిఫై చేస్తే మనకు 18/5 అంటే 2తో క్యాన్సిల్ చేస్తాం. సో ఓవరాల్గా 1 మీటర్ పర్ సెకండ్ ఈజ్ ఈక్వల్స్ టు 18/5 కిలోమీటర్ పర్ అవర్. ఓకే, సో ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ వాల్యూస్లో రాసుకోవాలనుకుంటే దట్ మీన్స్ వాట్ వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 1 kilometer per hour is equals to 5/18 meters per second. ఈ విధంగా కూడా రాసుకోవచ్చు. ఓకే, సో దీనిపైన ఒక ఎగ్జాంపుల్ అంటే దాన్ని మనం ఎగ్జాంపుల్ 10 or 18 కిలోమీటర్ పర్ అవర్ కన్వర్ట్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్ అంటారు. సో అప్పుడు ఎలా చేస్తామంటే జస్ట్ సింపుల్. సో ఇవి బేసిక్స్ అన్నమాట. సో 18 కిలోమీటర్ పర్ అవర్ 18 ఇంటూ కిలోమీటర్ పర్ అవర్. కిలోమీటర్ పర్ అవర్ ఇస్ నథింగ్ బట్ 5/18 meters per second. అది సబ్స్టిట్యూట్ చేద్దాం. 5/18 meters per second. now 18 క్యాన్సిల్ అవుతుంది, 5 meters per second. సో ఈ విధంగా కన్వర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. లేదా కిలోమీటర్ పర్ అవర్ని మీటర్స్ పర్ సెకండ్లో, మీటర్స్ పర్ సెకండ్ అని కిలోమీటర్స్ పర్ అవర్లో విధంగా మనం ఈజీగా సాల్వ్ చేయగలుగుతాం. ఓకే, సో అది ఫర్దర్గా మనకు కైనమాటిక్స్ చాప్టర్లో, మోషన్ చాప్టర్లో మనకు ఈజీగా చేయగలుగుతాం. జస్ట్ ఇది ఏంటంటే బేసిక్స్. ఈ బేసిక్స్ ఏంటి అనేది తెలుసుకోండి అనమాట. ఓకే, అండ్ వన్ మోర్ ఎగ్జాంపుల్, అండ్ దిస్ ఇస్ ద లాస్ట్ ఎగ్జాంపుల్. లైక్ మనం జౌల్ని ఎగ్స్లోకి ఎలా కన్వర్ట్ చేస్తాం? సో 1 joule కన్వర్టింగ్ ఇంటూ ఎర్గ్. సో ది ప్రీవియస్ చాప్టర్లో, ప్రీవియస్ టాపిక్లో ఉన్నటువంటి చూసాం 1 joule ఇంటూ ఎగ్స్లో కన్వర్ట్ చేయడం. సో ఏంటంటే ఇక్కడ 1 joule. సో 1 jouleని ఎలా రాసుకోవచ్చు అంటే 1 kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. 1 kg మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. అదేవిధంగా 1 ఎర్గ్ని మనం ఎలా రాసుకోవచ్చు అంటే 1 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్గా రాసుకోవచ్చు. ఇప్పుడు ఈ జౌల్ని ఎర్గ్స్లో కన్వర్ట్ చేయాలి. సో జౌల్స్ని ఎర్గ్లో కన్వర్ట్ అంటే ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో 1 joule
ఈజ్ ఈక్వల్స్ టు కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఓకే, సో ఈ ఎస్ఐ యూనిట్ ఏదైతుందో అది కేజీ మీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్ని మనం CGSలో కన్వర్ట్ చేయాలి. సో CGSలో కన్వర్ట్ చేయాలంటే సింపుల్, దట్ ఈస్ 1000 grams. అంటే ఎందుకంటే 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 1000 grams కాబట్టి 1000 grams ఇంటూ మీటర్ స్క్వేర్ని మనం సెంటీమీటర్ స్క్వేర్లో కన్వర్ట్ చేయాలి. ప్రీవియస్గా మనం ఏం చేస్తామంటే 1 centimeter స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻⁻4 మీటర్ స్క్వేర్ అని రాస్తాం, అవునా? ఇప్పుడు దీని 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు హౌ మెనీ సెంటీమీటర్ స్క్వేర్ అంటాం. అంటే ఈ 10⁻⁻4 ఇటుపక్క వచ్చింది అనుకో, కింద డినామినేటర్లో 10⁻⁻4 అవుతుంది, న్యూమినేటర్కి వెళ్తే 10⁻+4 అవుతుంది అనమాట. అంటే ఎగ్జాంపుల్కి ఇది 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 1/10⁻⁻4 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు ఈ 10⁻⁻4 పైకి వెళ్ళింది అనుకోండి, 10⁻+4 సెంటీమీటర్ స్క్వేర్గా కన్వర్ట్ అవుతుంది. సో ఓవరాల్గా 1 మీటర్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻4 సెంటీమీటర్ స్క్వేర్. ఇప్పుడు అదే రాస్తాం, 10⁻4 సెంటీమీటర్ స్క్వేర్ బై సెకండ్ స్క్వేర్ అలాగే ఉంది కాబట్టి అందులో ఎటువంటి చేంజ్ ఏం లేదు. సో 1000 అంటే మనం 10⁻3 ఇంటూ 10⁻4 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. సో బేసిస్ ఈక్వల్ అయితే ఎక్స్పోనెంట్స్ మనం యాడ్ చేసుకోవచ్చు. సో వి గెట్ యాజ్ 10⁻7 గ్రామ్ సెంటీమీటర్ స్క్వేర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు ఈ గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్ని ఏమైనా రాసుకోవచ్చు అంటే ఎర్గ్గా రాసుకోవచ్చు. సో 10⁻7 ఎర్గ్. సో ఓవరాల్ 1 జూల్ ఈజ్ ఈక్వల్స్ టు 10⁻7 ఎర్గ్గా ఆన్సర్ మనకు వచ్చింది. ఓకే, సో ఇదే విధంగా ఇంకొక ఎగ్జాంపుల్గా నేను మీకు ఇస్తున్నాను. సో 1 Newton మనం దేంట్లో కన్వర్ట్ చేయాలంటే డైన్లో కన్వర్ట్ చేయాలి. ఓకే, సో 1 Newton డైన్లో కన్వర్ట్ చేయాలి. దట్ ఈస్ 1 Newton మీకు ఇక్కడ ఇచ్చేస్తున్నాను, దట్ ఈస్ 1 kg మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అండ్ 1 డైన్ ఈజ్ ఈక్వల్స్ టు 1 గ్రామ్ సెంటీమీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ఇప్పుడు దీన్ని మీరు న్యూటన్ని డైన్లో కన్వర్ట్ చేయండి. సేమ్ ఏ విధంగా అయితే ఈ ప్రాసెస్ అయితే ఎలా అయితే చేశానో అదే విధంగా చేయండి. ఓకే, సో లాస్ట్కి మీకు ఆన్సర్ ఏమొస్తుందంటే 1 Newton ఈక్వల్స్ టు 10⁵ డైన్గా ఈ విధంగా ఆన్సర్ వస్తుంది. ఒకసారి మీరు ట్రై చేయండి, ఓకేనా? అండ్ లాస్ట్ వన్ మోర్ ప్రాబ్లం, దట్ ఈస్ డెన్సిటీ పైన. సో డెన్సిటీ పైన లాస్ట్ మనం ప్రీవియస్ ఎపిసోడ్లో ఇన్ టర్మ్స్ ఆఫ్ డైమెన్షన్ ఫార్ములా యూజ్ చేసుకుని, డైమెన్షనల్ ఈక్వేషన్స్ యూజ్ చేసుకుని, సో డెన్సిటీలో గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్ని, అంటే దట్ ఈస్ 1 గ్రామ్ సెంటీమీటర్ క్యూబ్, 1 గ్రామ్ పర్ సెంటీమీటర్ క్యూబ్ని దేనిలో కన్వర్ట్ చేస్తామంటే కేజీ మీటర్ పర్ క్యూబ్, కేజీ పర్ మీటర్ క్యూబ్లే కన్వర్ట్ చేస్తాం. ఓకే, సో ఇది మనం ఇన్ టర్మ్స్ ఆఫ్ ఈ యూనిట్స్ కన్వర్షన్స్లో ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, సో ఇది తీసుకుందాం. 1 kg పర్ మీటర్ క్యూబ్, ఇది SI యూనిట్. దీన్ని మనం CGSలో కన్వర్ట్ చేయాలి. సో 1 kg పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 kg. 1 kgకి ఎన్ని గ్రామ్స్ అంటే 1000 grams, దట్ ఈస్ 10⁻3. kg మీన్స్ 10⁻3 grams హోల్ డివైడ్ బై 1 meter cube. 1 meter cube is equals to how many centimeter cube? 1 meter cube how many centimeters cube గా కన్వర్ట్ అవుతుంది. సో ఇంతకుముందు మనం చేస్తాం 1 meter cube ప్రీవియస్గా 1 centimeter క్యూబ్ని 10⁻⁻6 మీటర్ క్యూబ్లో కన్వర్ట్ అయింది ఇంతకుముందు మనం చేసిన ప్రాబ్లమ్స్లో. అండ్ 1 meter cube is equals to 1/10⁻6 సెంటీమీటర్ క్యూబ్. సో -6 పైకి వెళ్తే +6 అవుతుంది. సో 1 meter cube is equals to 10⁻6 సెంటీమీటర్ క్యూబ్. సో ఆ వాల్యూని ఇక్కడ రాద్దాం, 10⁻6 సెంటీమీటర్ క్యూబ్. ఓకే, సో 1 kg పర్ మీటర్ క్యూబ్ ఈజ్ ఈక్వల్స్ టు, సో ఇలా, సో 10⁻3 అంటే ఏంటి 1000 కదా. సో 3 zeros గ్రామ్ బై 10⁻6 అంటే 6 zeros, 1 2 3 4 5 6 సెంటీమీటర్ క్యూబ్. ఇప్పుడు 3 zeros ఇక్కడ 3 zeros క్యాన్సిల్ అవుతుంది.
సో ఓవరాల్ 1 kg per meter cube is equals to 1/1000 gram per centimeter cube. ఇదేనా ఆన్సర్ కరెక్ట్ అవుతుంది? లేదా క్రాస్ మల్టిప్లై చేస్తే మనకేమొస్తుందంటే 1 gram per centimeter cube is equals to 1000 kg per meter cube. ఓకే, సో ఈ విధంగా మనం డెన్సిటీ అంటే ఇది డెన్సిటీని SI యూనిట్ని CGS యూనిట్స్లోను, CGS యూనిట్స్ని SI యూనిట్లకి ఈ విధంగా మనం ఈజీగా కన్వర్ట్ చేస్తాం. సో దీనిని ఇంకొంచెం మోడిఫై చేస్తాం అనుకోండి. 1 gram సెంటీమీటర్ పవర్ -3 అంటే 10 పవర్ సెంటీమీటర్ +3 ఉంది, పైకి వెళ్తే -3 అవుతుంది. ఈజ్ ఈక్వల్స్ టు 1000 kg మీటర్ క్యూబ్, పైకి వెళ్తే మీటర్ పవర్ -3గా కన్వర్ట్ అవుతుంది. సో దిస్ ఇస్ హౌ వీ క్యాన్ కన్వర్ట్ ఈజీ మెథడ్ ఫ్రమ్ one form of unit to another form. సో గ్రామ్స్ని కిలోగ్రామ్స్ గాను, కిలోగ్రామ్స్ని గ్రామ్స్ గాను, మీటర్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అదర్ వాల్యూస్లో మనం ఈ విధంగా ఈజీగా కన్వర్ట్ చేస్తాం.